మిత్రమా, మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీతోటి వాళ్ళకి అంత ర్యాంకు వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఎన్ని మార్కులు వచ్చాయా అంటూ పిల్లలతో అనొద్దు మిత్రమా. ఏమో, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి కదా మిత్రమా. ఈ సమయంలో పిల్లలకి స్నేహితులుగా, మార్గనిర్దేశాలుగా ఉండాల్సింది మీరే మిత్రమా. పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత మీది. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. తెగిపోయిన చెప్పులకి కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూలన స్థానం ఉంటుంది, కానీ శివానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించిన స్థానం ఉండదు మిత్రమా. శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయిన మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బ్రతుకుదాం మిత్రమా. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని బట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలో మారితే ఇంతకాలం దాని ఎదుగుదల అడ్డుకున్న ఆ జీవులన్నీ దాన్ని నీడలోనే తలదాచుకుంటాయి మిత్రమా. అదేవిధంగా మీ ఎదుగుదల చూసి ఈర్షపడిన వాళ్ళే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావాల్సిందల్లా ఒక ఓపిక మాత్రమే మిత్రమా. కాదంటారా? ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలు ఖరీదు ఎక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిరిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోని మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్న వారిని మన అనుకోవడం మాత్రం నీకు మనసు రాదు మిత్రమా. ఆలికి విలువనియకుండా సానికి వెలికట్టినట్లు అర్థమైందా మిత్రమా. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏది తీసుకెళ్ళలేవు కదా. అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చి గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, కానీ మీ వారసులు కాదు కదా మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు మారితే జీవితాలు తారుమారవుతాయి మిత్రమా. నీ తప్పులు లెక్కించేందుకు మన చేతి వేళ్ళును ఉపయోగించడం మొదలు పెడితే ఇతరుల వైపు వేలెత్తి చూపే తీరిక ఎవరికి ఉండదు కదా. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఇప్పటికీ వృధా కాదు మిత్రమా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక వ్యక్తి మౌనంగా భరిస్తున్నాడు అంటే వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ మౌనం వెనకాల దుఃఖం, బాధ దాగి ఉంటాయి. కానీ వాటి నుంచి బయటపడి ఉన్నత శిఖరాలను అధిగమించినప్పుడు వారి సత్తా అందరికీ అర్థమవుతుంది మిత్రమా. ఏదైనా మనం మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్న ఇస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మనకి ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఈ మనుషులు ఎంత విచిత్రము కదా మిత్రమా. ఒకరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే వారిని తిట్టనవసరం లేదు.
కొట్టనవసరం అంతకన్నా లేదు, ద్వేషించిన అవసరం లేదు, అవమానించేసిన అవసరం లేదు. వారి ముందే నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు మిత్రమా. అది వాళ్ళకి చావుతో సమానం అయిపోతుంది. చచ్చినంత అంతే, చావు దెబ్బ కొట్టినట్టే మిత్రమా. నీకు అందమైన ప్రపంచం కావాలంటే మీ మనసు ఎప్పుడు అందంగా ఉండాలి. మనసు అందంగా ఉండాలంటే నీ ఆలోచన ఎప్పుడు కూడా అందంగా ఉండాలి. మేలుకొని జీవించు, మనిషిగా జీవించు మిత్రమా. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడమే గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. సో మనం ఉండవలసింది ఎదుటి వారిని మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. అర్థమైందా మిత్రమా? అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు మిత్రమా. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నచ్చుకోకుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం కదా. చేసిన తప్పుల్ని మర్చిపో, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో, కొత్త ఆశలు మదిలో చిగురింపు చేసుకో మిత్రమా. తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపకండి. మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం సభ్యత లేని వాళ్ళు చేసే పని మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. గాలి నీరు కల్తీ అయిపోయాయి అని బాధపడుతున్నావా? వాటికంటే ఎక్కువగా మనుషులు కల్తీ అయిపోయాయి. మనుషులు కల్తీ అయిపోయాము. మనసుతో చేసే ఆలోచన ఒకటి, నాలుగుతో మాట్లాడేది మరొకటి, చేతలు చేసేది ఇంకొకటి మిత్రమా. కాదంటారా? ప్రపంచంలో ఎంత అంటే ఎన్ని వింత జబ్బులు వస్తే ప్రాణాలు తీస్తున్న వాటికి ఏదో ఒక మందును తయారు చేసి ప్రాణాలను కాపాడవచ్చు. కానీ ఎదుటివాడిని మంచి పైకి ఎదగాలనే జబ్బుకి ఎన్ని యుగాలైనా సరే మందు లేదు మిత్రమా. ఒక స్నేహితుడు బాధింటే చెప్పనా మిత్రమా, నేను నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. ఎన్ని సంవత్సరాలైనా మన ఫ్రెండ్షిప్లో నేను ఎప్పుడైనా తిడితే సారీ, నిన్ను విసిగిస్తే నన్ను క్షమించు, ఇక ఎప్పుడు కూడా నీకు నా ముఖం చూపించను అని అంటాను అనుకున్నావా? అంత లేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేను నిన్ను విసిగిస్తా, కొడతా, తిడతా, నీతోనే గొడవ పడతా, కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ వదలను. అలా అని నువ్వు నన్ను వదిలేస్తే చంపేస్తా. అర్థమైందా మై డియర్ బెస్ట్ ఫ్రెండ్ మిత్రమా? జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఉన్న కొద్ది రోజులు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం మిత్రమా. ఒక బంతిని ఎంత తొక్కితే అంతగా పైకి లేస్తుంది. ఒక వ్యక్తిని ఎంతగా అనాదొక్కాలని చూస్తే అంతగా బలపడతాడు. ఇంకొకరి కోసం గొయ్యి కడితే అందులో పడేది ఆ గొయ్యి తవ్విన వాడే మిత్రమా. పగ కుట్ర కుతంత్రాలు మొదలగు వాటితో నష్టమే తప్ప లాభం లేదు కదా. ఆవేశం కంటే ఆలోచన 1000 రెట్లు గొప్పది మిత్రమా. పుట్టినప్పుడు ఎవరు చెడ్డవారు కాదు, పరిస్థితులే వారిని మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళుగా గొప్పవాళ్ళుగా మారుతాయి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో 2 మిత్రులను మాత్రం సంపాదించుకో. ఒకరు శ్రీకృష్ణుడు లాంటి వారు, నీకోసం యుద్ధం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే సంపాదిస్తాడు. ఇంకొకరు కర్ణుడు లాంటి వాడు. ఎప్పుడైనా నువ్వు తప్పు చేసిన అధర్మం వైపు నిలబడిన ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవాడే. అలాంటి 2 స్నేహితులను నీ వెనుక ఉంచుకోవాలని నేస్తమా. ఒంటరిగా ఉండేటప్పుడు ఉండే ధైర్యం నలుగురిలో ఉండదు. ఎందుకో చాలామందికి మిత్రమా. ఏ బంధమైనా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాయి. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మనం చులకన అవుతాం కదా మిత్రమా. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు కాదంటారా మిత్రమా. ఒక ఇంట్లో తండ్రి సరిగ్గా లేకపోతే కూతురు చెడిపోతుంది, అలాగే భర్త సరిగ్గా లేకపోతే భార్య చెడిపోతుంది. కానీ ఒక ఇంట్లో ఆడది సరిగ్గా లేకపోతే కుటుంబమే చెడిపోతుంది మిత్రమా కాదంటారా.
ఏ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.